లెట్స్ గెట్ రెడీ. నేను ఎలా రెడీ అవుతానో మీకు చూపిస్తాను. నాది డ్రై స్కిన్ వల్ల కంపల్సరీ మాయిశ్చరైజర్ ఉండాలి. నేను వాడే మాయిశ్చరైజర్ పాండ్స్ లైట్ జెల్. కావాల్సినంత మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ కి నెక్ కి బాగా అప్లై చేయాలి. చేసి మినిమం 3 minutes ఉండాలి అది డ్రై అవ్వడానికి. మాయిశ్చరైజర్ డ్రై అయిపోయిన తర్వాత నా సన్ స్క్రీన్ వాడతాను నేను. నాది హెచ్కే సన్ స్క్రీన్. 2 fingers ఫుల్ గా సన్ స్క్రీన్ తీసుకొని అప్లై చేస్తాను ఫేస్ కి నెక్ కూడా. బికాస్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, మనకే కాదు మన పిల్లలు కూడా. సన్ నుంచి మన స్కిన్ ని మన ఫేస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి మాత్రమే కాదు పిల్లలు కూడా యూజ్ చేయాలి. బికాస్ సన్లైట్ ముందులా లేదు, ఇప్పుడు చాలా డేంజర్ గా మారింది. అది మీరందరూ రియల్ గా చూస్తున్నారు, అది నాకు తెలుసు. ఆ ఫేస్ కి సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత నీట్ గా ఒక వెట్ వైప్ తీసుకొని ఐబ్రోస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకోవడం వల్ల ఐబ్రోస్ ఏంటంటే చాలా థిక్ గా డార్క్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ వన్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ వాజ్లిన్ వాళ్ళది పింక్ లిప్ బామ్. ఇది నాకు చాలా నచ్చుతుంది. లిప్స్టిక్ యూజ్ చేసే బిఫోర్ లిప్ బామ్ అప్లై చేస్తాను నేను. అలా అయితే ఎలాంటి లిప్స్టిక్ వల్ల మన లిప్స్ కి ఏం డ్యామేజ్ కాదు. ఐలైనర్ బాబు, ఇదే అంత కష్టం నాకు ఇంకేం ఉండదు. ఇది నాకు పెట్టడానికి మినిమం చాలా టైం పడుతుంది మిగతా అన్నట్లు కంపేర్ చేస్తే. ఇది అయిన తర్వాత లిప్స్టిక్. మనం ఎందుకు లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత ఐలైనర్కి వెళ్ళామంటే ఐలైనర్కి టైం ఎక్కువ పడుతుంది. ఈ లోపు లిప్స్ ఆ లిప్ బామ్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ చాలా మాయిశ్చరైజ్గా ఉంటాయి మన లిప్స్. గ్లాసీ లుక్ కూడా ఇస్తుంది. లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత అంతా కరెక్ట్గా ఉందని చూసుకొని ఒక టిష్యూ తీసుకొని ఆ టిష్యూతో కరెక్ట్గా చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మస్కారా. మస్కారా ఎందుకు కొన్నాను నాకు తెలీదు, బట్ ఉండాలి అందరిదాని ఉంది కదా అని చెప్పి తీసుకొని నేను. కానీ రోజు మస్కారా చేస్తూ వాళ్ళంట మన ఐ లాషెస్ బాగా పెరుగుతాయంట. అండ్ హియర్ ఈజ్ మై అవుట్ఫిట్. రెడ్ ఫ్రాక్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది దీనికోసం రెడీ అయ్యాం. అంతా ఓకే, కానీ హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాలి. ఇంకా మనం చూద్దాం, మనకా ఏ జడా రాదు. సర్లే అటు ఇటు తీసి దువ్వేద్దాం. ఓకే, ఇలా కూడా బాగానే ఉన్నానులే. బాగున్నాను. ఫైనలీ మై అవుట్పుట్. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి.